కాంగ్రెస్ పార్టీ ఏది మొన్నటిదాకా చేసుకొచ్చినటువంటి ఆరోపణ ఏంటి? రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీజేపీ బీ టీం బీఆర్ఎస్ అన్నటువంటి. అదే సందర్భంలో కాంగ్రెస్ను భారతీయ జనతా పార్టీ కలిపి కుమ్మక్కు అన్నటువంటిది బీఆర్ఎస్ చేస్తూ ఉంటుంది, మమ్మల్ని దెబ్బతీయడానికి అన్నట్టు. నేను గతంలోనే ప్రస్తావించాను. 2019 24 ఎన్నికలకు ముందు 2023లో జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ. దానికి ముందు కేసీఆర్ చేసిన తప్పు కాంగ్రెస్కి లైఫ్ ఇచ్చింది. ఏంటది? ఒక ఏడాది ముందు నుంచి తన పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మాజీ కాంగ్రెస్ నేత అయినటువంటి కేకేకి గతంలో 2 సార్లు రాజ్యసభ ఇచ్చి ఆయన నెత్తిన పెట్టుకున్నటువంటి కేసీఆర్ ఆ కేకే ద్వారా కాంగ్రెస్కి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎందుకు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది, అది ఒక్కసారి సెటిల్ అయితే తమకు ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడానికి తెర వెనకాల చాలా ప్రయత్నించారు. అందులో భాగంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఐఎన్డీఏ కూటమికి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నిర్వహించిన అన్ని కార్యక్రమాలలో కూడా పార్టిసిపేట్ చేసింది బీఆర్ఎస్. మల్లికార్జున్ ఖర్గే పక్కన నుంచున్నారు కేకే, పలు అఖిలపక్ష సమావేశాలతో సహా. వాళ్ళిద్దరూ ఒక్కటే అన్నటువంటి సంకేతం అప్పుడే స్పష్టమైంది. దాంతో ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి ఓట్లేశారు, ఏ కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పి తెలంగాణ వాసులు భావించారు, ఏ తెలంగాణ వాసులు అయితే కేసీఆర్ని నమ్మారు, వాళ్ళు అదే కాంగ్రెస్ ఓకే అనుకుంటే, కేసీఆర్కి ఓకే అనుకుంటే, కేసీఆర్లో పెరిగిన అహంకారంతో పోల్చుకుంటే కనుక కాంగ్రెస్ బెటర్ కదా అని కాంగ్రెస్కి ఓట్లేశారు. చివరికి బీఆర్ఎస్ దెబ్బతింది. అక్కడ పొత్తులకి యాక్చువల్గా ఇద్దరి మధ్యన పొత్తు చేసుకుందామని ఆయన సంకల్పం. కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏంటంటే ఓ 5 కాంగ్రెస్కి ఇచ్చేసి తను తీసుకుంటే కనుక కాంగ్రెస్కి పార్లమెంట్ సీట్లు ఓ 10 ఇచ్చేసేసి 7 తను అట్టు పెట్టుకుందాం అనేటటువంటి ఎత్తుగడ వేశారు. కానీ అది కాస్త వికటించింది. రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ ల్యాబింగ్ చేయగలిగాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల చుట్టూ ఉండే కోటరీని తను జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగాడు. దాంతో తెలంగాణలో రేవంత్ ఖర్చు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడేటప్పటికి ఇక రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ని పక్కన పెట్టారు. లేకపోతే ఆ రోజున ఐఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ని చేర్చుకోవడానికి రాహుల్ గాంధీ సిద్ధపడ్డటువంటి సందర్భం అంతగా వాళ్ళిద్దరి మధ్యనే జరిగింది. అయితే అయిపోయిన తర్వాత ఇక రేవంత్ తన అస్తిత్వం కోసం బీఆర్ఎస్ని తొక్కిపడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కేసుల, వేధింపుల, వేటాడటమా చేస్తున్నారు. ఇక తన ఉనికి కోసం కేసీఆర్ని ఏమో మార్చలేడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ. ఆయన ఫామ్ హౌస్ వీడిరాడు, అప్పుడప్పుడు వస్తే అదేదో భగవంతుడి దర్శనంలాగా జనం ఫీల్ అవ్వాలన్నటువంటి ఒక అహంకారపూరిత పాతకాలపు ఏదైతే పటేల్ పట్వారీ నాటి ఆ పట్వారీలాగా ఫీల్ అవుతుంటాడు ఆయన, పటేల్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇంతకుముందు ప్రజామోదం పొందినటువంటి అదే కేసీఆర్ మొన్నటిసారి చివరికి పార్లమెంట్ ఎన్నికలు 0కి పరిమితం అయ్యాడంటే అయినా కూడా అర్థం చేసుకోలేనటువంటి తత్వం, సొంత మీడియా ఇంకా కొంత బాకాలు ఉదేటటువంటి కొన్ని గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఆయన దాంతోనే కూర్చుని అదే కరెక్ట్ అనేటటువంటి భ్రమలో ఉన్నారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే స్టాలిన్ తాజాగా తమిళనాడులో పెట్టినటువంటి కార్యక్రమానికి అటు కేటీఆర్ అటెండ్, ఇటు రేవంత్ అటెండ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరెవరు కుమ్మక్కైనట్టు? ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బీఆర్ఎస్ చేరిందా? ఐఎన్డీఏలో సెకండ్ లీడ్ పార్టీ తమిళనాడులోని స్టాలిన్, డిఎంకే. ఆయన పిలిచాడు, వెళ్ళారు. ఇటు ఇద్దరూ తిట్టుకునేటటువంటి రేవంత్, ఇటు పక్కన కేటీఆర్ అక్కడ. దీన్ని బట్టి ఎక్కడికి పోతున్నట్టు? బీజేపీకి ఒక ఛాయిస్ ఇచ్చినట్టయింది.